హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి అందరూ? ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లల కోసం ఈజీగా చేసే గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ అండి. వీటిని బిస్కెట్స్ అంటారో ఏమంటారో నాకైతే తెలియదండి, మేమైతే అలాగే అంటాము. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని షుగర్ పానకంతో అయితే చేస్తారు, కానీ నేను ఫస్ట్ టైం అండి ఇలా బెల్లంతో ట్రై చేయడము. ఎందుకు షుగర్ అనవసరంగా అని నేను బెల్లంతోనైతే చేశాను, పిల్లల కోసం కదండి. ఇవి 2-3 డేస్ కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే బెల్లంతోనైతే చేశాను. నేను ఇంతకుముందు ఎప్పుడు చేసినా కూడా చక్కెరతోనే చేసేవాళ్ళం అండి. ఇదే ఫస్ట్ టైం నేను బెల్లంతో చేయడము. అందుకే కొంచెం తక్కువ వాటర్ పోసుకుంటున్నాను. సడన్గా వాటర్ అనేది ఎక్కువైతే కొంచెం పిండి అనేది బాగా లూజ్ అయిపోతుందని నేను చూసి తక్కువనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం కదండి, బెల్లం కొంచెం జిగురు కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైనా మనకు చపాతీ చేయడానికి రాదన్నమాట. అందుకే నేను కావాలని కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్నాక లాస్ట్ కొంచెం నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పిండి అనేది ఇంకా సాఫ్ట్గా మంచిగా రావడానికి లాస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా అయితే కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము. మా మమ్మీ అయితే నాకు మ్యారేజ్ కాకముందు కానీ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండేదండి ఇవి. ఇప్పుడు నేను నా పిల్లల కోసం అయితే చేస్తున్నాను ఈ రెసిపీ. మా మమ్మీ నేర్పించిన రెసిపీనే ఇది. బాగుంటుంది. అయితే పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్ తినడము, అవి కొనివ్వు ఇవి కొనివ్వు అని బాగా అల్లరి అయితే చేస్తున్నారు. సరే, ఇవి చేస్తే కనీసం ఒక 3-4 days అయినా మనకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు వాళ్ళు ఏం అడిగినా కూడా ఇవి కొంచెం ఒక చిన్న బౌల్లో వేసి అయితే ఇచ్చేయచ్చు కదా అని నేనైతే ఇవి చేశాను. నేను ఇక్కడ 1/2 kg పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 kgకి కొంచెం బెల్లం ఎంత వేసానంటే ఒక 1/4 kg వేసాను కావచ్చు. ముందే వేసి నానబెట్టుకున్నాను ఒక 1 hour ముందు బెల్లము. ఆ తర్వాత నీళ్ళతో మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చపాతీలాగా చేసుకోవడమే. చపాతీ చేసేంత సన్నగా కాకుండా కొద్దిగా లావుగా అయితే చేయాలి. లావుగా చేయడం వల్ల ఈ బిస్కెట్స్ నూనెలో వేయగానే మంచిగా పొంగుతాయండి. పొంగితేనే బిస్కెట్స్ అనేవి మంచిగా వస్తాయి. యాక్చువల్లీ బెల్లం వేసాను కాబట్టి అసలు ముందుకు పిండి సాగదో అనుకున్నాను, కానీ మంచిగా చపాతీలాగా అయితే రోల్ అవుతుంది. బాగానే వచ్చింది. చపాతీలాగా చేసుకున్నాక దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి. మనము చిన్న స్క్వేర్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. అయితే ఇవి ఇక్కడ ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా బావ కూడా టిఫిన్ బాక్స్లో పెట్టుకుపోతాడు అన్నట్టుగా చేశానండి. కానీ పాపం అతను తీసుకెళ్ళలేదు, మర్చిపోయానండి టిఫిన్ బాక్స్లో పెట్టడము. బాధ అనిపించింది. చేశాను కష్టపడి, కానీ అసలు తీసుకెళ్ళలేదు. అలా ఎలా మర్చిపోయాను అనిపించింది. బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. సరేలే, ఎలాగో ఈ 4-5 days అయితే నిల్వ ఉంటాయి కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా అయితే ఇక అనుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అన్నీ 2-3 చపాతీలు చేసి ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసుకుందామని ముందే అయితే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్కువగా పిండిని ఎందుకు చల్లుతున్నానంటే, ఇది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, బెల్లం వేసినప్పుడు కొంచెం జిగురు ఉండడం వల్ల అతుక్కుపోకుండా ఉండడానికి, మంచిగా ఈజీగా రావడానికి నేను కొంచెం పిండి అనేది ఎక్కువ వేస్తున్నాను పైన. అందువల్ల ఒకదానికొకటి అతుక్కకుండా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, మనం ఒక్కొక్కటిగా విడిగా తీసినప్పుడు మనకు అంత కష్టమేం కాదు, ఈజీగా ఒక్కొక్కటి తీసి వేసేయచ్చు. అదే పిండి లేకుండా డైరెక్ట్ అది మొత్తం అతికిపోయి కొంచెం మనకు తీయడానికి చాలా కష్టం అవుతుందని నేను ఎక్కువగా పిండి అయితే యూస్ చేశాను ఇక్కడ.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.